సో హాయ్ ఫ్రెండ్స్, సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మించిన మూవీ కూలీ ఇప్పటి వరకు అంటే ఫ్లాప్ అనేది లేని దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తూ ఉండడంతో ఈ మూవీపై భారీ ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉన్నాయి. అంటే తను ఎలా తెరకెక్కించాడు అని. లాస్ట్ మూవీ లియోతో కూడా 600 కోట్ల మార్కును అయితే దాటాడు. సో ఈ మూవీతో కూడా బ్రేక్ ఈవెన్ కాదు కదా, 1000 కోట్ల రూపాయల గ్రాస్ని అయితే టచ్ చేస్తారు అని అంటే క్వాలీవుడ్ టాలీవుడ్ అందరూ అంతే అనుకున్నారు. సో ఓవరాల్గా ఈ మూవీ గురించి అయితే ఒకసారి అయితే చూసుకుందాం ఫ్రెండ్స్. ఈ మూవీని నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ ఖర్చులు అన్ని కలుపుకొని 350 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ అయితే నిర్మించారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో వచ్చేసరికి ఈ మూవీ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఫ్రెండ్స్ 55 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్, 110 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు అయితే రాబట్టాలి ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లో. ఇంకా ఇతర రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే ఒకసారి అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఈ మూవీ తమిళనాడులో 100 కోట్లు, కేరళ కర్ణాటకలో 20 కోట్లు, నార్త్ ఇండియాలో 50 కోట్లు, ఓవర్సీస్లో 85 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది ఈ మూవీ. ఓవరాల్గా 310 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరుపుకుంది అంటే ప్రపంచవ్యాప్తంగా. ఇంకా ప్రపంచవ్యాప్తంగా బ్రేక్ ఈవెన్ పాయింట్ వచ్చేతలకి ఫ్రెండ్స్ 312 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్ను, 624 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను అయితే రాబట్టాలి. ఇంత రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్గా అయితే నిలుస్తుంది. సో ఇంకా ఈ మూవీ అంటే కలెక్షన్స్ అయితే ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. 18 రోజుల వరకు ఈ మూవీ ఇండియాలో వచ్చేతలకి ఫ్రెండ్స్ 18 రోజులకు ఇండియాలో వచ్చేసరికి ఇండియా వైడ్గా 280 కోట్ల రూపాయల నెట్ను, 328 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు అయితే రాబట్టింది. ఇక ఓవర్సీస్లో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఎక్సలెంట్ కలెక్షన్స్ అయితే సాధించింది. అక్కడ సూపర్ ప్రాఫిట్స్ని తెచ్చింది ఫ్రెండ్స్. 88 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్కు 188 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు అయితే రాబట్టింది. అక్కడ మటుకి ఈ మూవీ సూపర్ అంటే బ్లాక్ బాస్టర్గా నిలిచింది ఫ్రెండ్స్. సూపర్ కూడా కాదు, బ్లాక్ బాస్టర్గా నిలిచింది. ఇంకా ఈ కలెక్షన్స్ కలుపుకొని ఫ్రెండ్స్ ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 270 కోట్ల రూపాయల షేర్ను, 536 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు అయితే రాబట్టింది ఫ్రెండ్స్. ఇంకా ఏరియాల వైజ్ కలెక్షన్ అయితే ఒకసారి అయితే చూద్దాం ఫ్రెండ్స్. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు అంటే తెలుగు రాష్ట్రాల్లో 18 రోజులకు గాను 78 కోట్ల రూపాయల వసూలు అయితే రాబట్టింది. ఆంధ్ర, నిజాంలో రెండిట్లో కలిపి ఫ్రెండ్స్. ఇంకా స్టేట్ వైజ్ కలెక్షన్ అయితే ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. అంటే స్టేట్ వైజ్గా ఏరియాల వారీగా. సో తెలుగు రాష్ట్రాల్లో వచ్చేసరికి నైజాంలో 20 కోట్లు, సీడెడ్లో 7 కోట్లు, ఉత్తరాంధ్రలో 6.50 కోట్లు, ఈస్ట్ గోదావరిలో 3.50 కోట్లు, వెస్ట్ గోదావరిలో 3 కోట్లు, గుంటూరులో 5 కోట్లు, కృష్ణాలో 4 కోట్ల రూపాయలు చెప్పుకున్నాం ఫ్రెండ్స్. మొత్తంగా 18 రోజులకు ఈ మూవీ 56 కోట్ల రూపాయల షేర్ను, 78 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను అయితే రాబట్టింది అంటే తెలుగు రాష్ట్రాల్లో ఫ్రెండ్స్. ఇంకా ఓవరాల్గా తమిళనాడులో 185 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 78, కర్ణాటకలో 21, కేరళలో 18 కోట్ల రూపాయలు, హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 40 కోట్ల రూపాయల వసూలను అయితే రాబట్టింది ఫ్రెండ్స్ ఈ మూవీ. ఇంకా ఈ మూవీకి అంటే ఓవరాల్గా లాభం ఎంత, నష్టం ఎంత అనేది అయితే ఒకసారి అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఈ మూవీకి. సో ఆగస్టు 14న ఫ్రెండ్స్ 2 మూవీస్ అయితే రిలీజ్ అయింది. వార్ 2 ఈ మూవీ గట్టి పోటీగా బాక్స్ ఆఫీస్ దగ్గర గట్టి పోటీ అనేది జరిగింది. సో వార్ 2 వల్ల కూడా ఈ మూవీ కలెక్షన్స్ అయితే కొంతవరకు తగ్గాయి. అలాగే ఆ మూవీ కూడా ఈ మూవీ వల్ల కొంతవరకు కలెక్షన్స్ అయితే తగ్గాయి. ఇంకా ఆంధ్ర, నిజాంలో వచ్చేతలకి ఫ్రెండ్స్ 110 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు అయితే రాబట్టాలి. అయితే ఇక్కడ 78 కోట్ల రూపాయల వసూలను రాబట్టి ఫ్రెండ్స్ 32 కోట్ల రూపాయల నష్టాలను అయితే మిగిల్చింది. ఎక్కడ ఆంధ్ర, నైజాంలో ఫ్రెండ్స్ ఓన్లీ. ఇక వరల్డ్ వైడ్గా 312 కోట్ల రూపాయల షేర్, 624 కోట్ల రూపాయల గ్రాస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్తో అయితే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఫ్రెండ్స్. ఇక ఓవరాల్గా ఫ్రెండ్స్ ఈ మూవీ ఇప్పటి వరకు 536 కోట్ల రూపాయల గ్రాస్ను, 270 కోట్ల రూపాయల షేర్ను అయితే వసూలు చేసింది. సో దాదాపుగా దాంతో 50 కోట్ల రూపాయల షేరు, 90 కోట్ల రూపాయల గ్రాస్ నష్టాలతో బాక్స్ ఆఫీస్ జర్నీని ముగించింది ఫ్రెండ్స్. బాక్స్ ఆఫీస్ జర్నీని అయితే ముగించింది. ఇంకా ఎంత లేదనుకున్నా ఫ్రెండ్స్ ఈ మూవీ దాదాపుగా 90 కోట్ల రూపాయల నష్టాలతో బాక్స్ ఆఫీస్ జర్నీని అయితే ముగించింది. ఇప్పటి వరకు అపజయం లేని దర్శకుడు లోకేష్ కనకరాజ్కు ఈ మూవీ అయితే పరాజయం అయితే మిగిల్చింది ఫ్రెండ్స్. అంటే డిజాస్టర్గా అయితే నిలిచింది. 90 కోట్ల రూపాయల గ్రాస్ అంటే ఫ్రెండ్స్ నష్టాలు డిజాస్టర్ అని చెప్పుకోవచ్చు. ఏదైనా సెమీ హిట్ అని చెప్పుకోవాలన్నా కూడా ఫ్రెండ్స్ అంటే ఇంత ప్రీ రిలీజ్ బిజినెస్కు ఏదైనా ఒక 15 కోట్ల రూపాయల దగ్గర మార్జిన్ దగ్గర ఆగినా కూడా సెమీ హిట్గా అయితే చెప్పుకోవచ్చు మనము. కాకపోతే ఇంత కలెక్షన్స్ వేరియేషన్ ఉంది కాబట్టి ఈ మూవీ డిజాస్టర్గా అయితే అంటే ట్రేడ్ మొత్తం డిజాస్టర్ అని అయితే తేల్చేసాయి. సో ఓవరాల్గా ఫ్రెండ్స్ ఫస్ట్ అంటే లోకేష్ కనకరాజ్కు ఫస్ట్ మూవీ ఈ అంటే రజనీకాంత్ ఇది వీళ్ళ కాంబినేషన్లో ఫస్ట్ మూవీ ఫ్లాప్గా అయితే నిలిచింది. ఇంకా ఈ మూవీ కనుక అంటే మీరేమనుకుంటున్నారు ఈ మూవీ గురించి కింద కామెంట్లు అయితే తెలియజేయండి ఫ్రెండ్స్.